పాదు వాళ్ళ అమ్మైతే ఫోన్ చూసుకుంటూ అటుగా వస్తూ ఉంటుంది. ఏంటి న్యూస్ పేపర్‌లో భానుమతి ఉన్నట్లుగా ఉంది అనైతే చూస్తూ ఉంటుంది. అలా భానుమతి ఉంది అని చూసుకొని న్యూస్ పేపర్ అయితే తీస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి పీటలతో ఎలా ఉంది అని చెప్పేసి పెళ్లి బట్టలతో ఏం చేసింది అనైతే చూడడానికైతే పేపర్ తీస్తూ ఉంటుంది. అలా న్యూస్ పేపర్ తీస్తూ అందులో ఉన్న భానుమతి గురించి అయితే రాస్తూ ఉంటారు. చదువు మీద ఎంత మక్కువ, పెళ్లి బట్టలతోనే పరీక్షకి హాజరైన యువతి అనైతే రాసి ఉంటుంది. అందులో నవ వధువు పెళ్లి బట్టలతోనే పరీక్ష రాసిందంటే తనకి చదువు మీద ఎంత మక్కువ అర్థమవుతుంది అని అయితే రాస్తూ ఉంటుంది. అది చదవగానే ఆవిడ చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి పెళ్లి ఆగిపోయి ఇంత రాద్ధాంతం చదివితే తనకు ఏం తెలియకుండా పరీక్ష రాసి వస్తుందా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అదంతా షాక్ అయ్యి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి అదే టైంలో బలరాం రాగానే ఆ న్యూస్ పేపర్ని దాచేస్తూ ఉంటుంది. ఏంటి అంత నిర్ఘాంతపోయిన ఆలోచనలతో ఏముంది ఆ న్యూస్లో అని చెప్పేసి బలరాం అయితే అడుగుతూ ఉంటాడు. అలాగ అడుగుతూ తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ తీసుకుంటూ ఉంటాడు. అలా బలరాం కూడా ఆ న్యూస్ చదువుతూ ఉంటాడు. అలా చూడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. భాను ఏంటి ఇందులో ఉంది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. అంటే ఇదంతా జరిగిన దానికి కారణం మీ అమ్మాయి ఏంటి, ఆ పిల్ల అయిపోయిందని బాధ లేకుండా పరీక్ష రాయడానికి వెళ్తుందా అని అయితే షాక్ అవుతుంది.